చాలా జాగ్రత్తగా మీ మనస్సులో పెట్టుకోండి. ఇది సామెతలు 21వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం తీయండి. ఆడేముంది? ఒకడు తనకి ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి ఇది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేస్తాడు. నీ హృదయము పరిశీలన చేసేవాడు ఆయన. ఎవరు హృదయం? మానవుని యొక్క హృదయం పరిశీలన చేసేవాడు. నా హృదయంలో ఏముందో మీకు తెలియదు, మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. పైకి మనం నవ్వుతూ ఉండొచ్చు, నవ్వుతూ మాట్లాడవచ్చు, ఏమండి? కానీ దేవునికి ఏం తెలుసు? హృదయం తెలుసు. హృదయం పరిశీలన చేస్తుంటాడంట. మనమేమో ముఖాన్నే పరిశీలన చేస్తుంటాం, బాహ్య విషయాలనే పరిశీలన చేస్తుంటాం. అంతర్గత విషయాలు మనం పరిశీలన చేయలేం, మన వల్ల కాదు. ఆ సౌలభ్యం మనకు లేదు, దేవునికి మాత్రమే ఉంది. నీ ముఖం నవ్వుతూ ఉన్నా కూడా నీ హృదయంలో ఏం ఆలోచన ఉందో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి మన హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన చేసే పని అది. కాబట్టి నీ హృదయం జాగ్రత్త. దేవుని సన్నిధిలో, దేవుని విషయంలో, పొరుగువారి విషయంలో కూడా హృదయంలో మనం ఏం పెట్టుకొని ఉంటాం? చదివిస్తాను చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం. మరొకసారి గుర్తు చేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఎన్నున్నాయి అక్కడ? భలే లెక్కేశారే. రైట్. 13. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంట? హృదయంలో నుంచి వస్తాయి. ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తాయి. ఎవరి హృదయంలో ఏముండయో నీకు తెలియదు, నాకు తెలియదు, మనకు తెలియదు. మన ఎదురు ఉన్నటువంటి వారిని బట్టి మనకు తెలుస్తుందా వారి హృదయంలో ఏముందో? మన ఎడల దురాలోచన ఉందో, ఇంకెవరి ఎడలన్నా జారత్వం ఉందో, అపవిత్రత ఉందో, దొంగతనాలు చేసేది ఉందో, ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తాయి అంట. కామ వికారం ఉందో, లోభత్వం ఉందో, ఏముందో. కానీ ఇవన్నీ ఎవరికి కనపడుతుంటాయి? దేవునికి కనపడుతుంటాయి. అది ఆయన చెప్పాడు, యెహోవాయే పరిశీలన చేయవాడు. యెహోవా చేసేటటువంటి పని ఏంటి అంటే పరిశీలన చేస్తాడు. హృదయాన్ని పరిశీలన చేస్తాడు. నీ హృదయం బాగా ఆయన కనపడుతుంటుంది. నీ ఆలోచనలన్నీ ఆయన ఎరిగి ఉంటాడు. కాబట్టి నీ హృదయాన్ని జాగ్రత్త. హృదయం విషయంలో జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా నీ హృదయాన్ని పెట్టుకో. దేవుడు మంచి హృదయం కలిగినటువంటి వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే ప్రతిదండన వస్తుంది, మనకు శిక్ష వస్తుంది. దేవుని దగ్గర నుంచి మనం శిక్షను పొందుకోవలసిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఆయన చేతిలో ఉండమండి. మనం ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. మనల్ని ఆయన చేతిలో మట్టి లాంటి వాళ్ళం. మనం ఎలా కొడతాడో, కోపం వచ్చిందంటే మనల్ని మంచి పాత్రగా కూడా ఆయన తీర్చిదిద్దుతాడు. ఒక మంచి పాత్రగా. ఎప్పుడంటే మన హృదయాన్ని సరిగ్గా పెట్టుకొని ఆయనకు ప్రార్థన చేసుకుంటూ వెళ్తే మనల్ని మంచి పాత్రగా, అనేక మందికి ఉపయోగపడింది. కొండ అనేక మందికి ఉపయోగపడింది. మంచి పాత్ర. ఏమండి? ఆ కొండ పగిలిపోయిందనుకో, దేనికన్నా ఉపయోగపడుద్దా? దేవుడు పగల కొడతాడు. మనల్ని పగల కొట్టించుకోకుండా ఆయన చేత ఈ ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా ఆయన ప్రతిదండన మన మీదకి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడుతూ ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.